బీజేపీ జాతీయ నాయకుల వరకు ఖండించలేదు. అసలు ఫస్ట్ మీటింగ్ చిలకలూరుపేటలో ప్రైమ్ మినిస్టర్ మోడీ అసలు చంద్రబాబు నాయుడు పాలనా దక్షత గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఆ రోజు కూడా అన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు ఒక్క సెంటెన్స్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అని ఒకటే పదం వాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్న పాయింట్ కూడా చెప్పలేదు, అంతా ఎన్డీఏ అని చెప్పుకున్నాడు. సో చంద్రబాబు నాయుడుకు కొన్ని విషయాలు ఏదో క్రెడిట్ ఇవ్వాలి కదా. ఐటీ విషయంలో గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుందని కామన్ మ్యాన్ కూడా అంటాడు కదా. ఐటీ విషయంలోనైతే ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు కదా, మరి ఎందుకు మోడీ చెప్పలేదు ఈ మాట అన్న. మీరు అది ఆ కెమిస్ట్రీ కాస్త బహుశా వర్కౌట్ కాకపోవాలి. ఒకవేళ బీజేపీ స్ట్రైక్ రేట్ కనుక తక్కువ ఉంటే, ఇప్పుడు చూస్తుంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు జనసేన స్ట్రైక్ రేట్ హైయెస్ట్ ఉండేటట్టు ఫాలో తెలుగుదేశం ఇప్పుడు 19కి వెళ్ళింది సార్. మనం మాట్లాడుతున్నప్పుడు 19కి వెళ్ళింది, ఈవెన్ 21 వెళ్తున్నామో చెప్పలేం కూడా. అవును. సో ఇది ఎక్స్పెక్టెడ్. అందుకే నాలాంటి వాళ్ళు నాకు ఈ అంచనా ఉండే డే 1 నుంచి చెప్తున్నాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నేను ఇవాళ కాదు, నెల కింద చెప్పాను, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ ఎన్నికల రియల్ హీరో పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికో 100 సార్లు చెప్పాను ఇది. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటే రిజల్ట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆయనకి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాదు. అందువల్ల ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ రిటర్న్ బై పవన్ కళ్యాణ్. సో చంద్రబాబు నాయుడు కృషి నేను తక్కువ అంచనా వేయను. డెఫినెట్ గా ఆ ఏజ్ లో కూడా చంద్రబాబు నాయుడు కిల్లర్ ఇన్స్టింక్ట్ ప్రదర్శించాడు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకత కూడా అదే, ఆయన కిల్లర్ ఇన్స్టింక్ట్ చూపెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఇప్పుడు వచ్చిన గనక ఆ విజయాన్ని చాలా జాగ్రత్తగా గనక నిలుపుకోగలిగితే తెలుగుదేశానికి ఒక రకమైన పునర్జీవనం ఇది. ఎస్పెషల్లీ లీడర్షిప్ ట్రాన్సిషన్ పీరియడ్ ఈ విక్టరీ వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ కు లీడర్షిప్ ట్రాన్సిషన్ అయ్యే సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కూడా మంగళగిరి నుంచి గెలుస్తున్నాడు. సో ఇదొక శుభ పరిణామం కదా. ఈ టైంలో గనక ఏకపక్షంగా తమను ఎవడూ ప్రశ్నించకూడదని, తమను ఎవడైనా ప్రశ్నిస్తే వాడిని తీసుకుపోయి జగన్ ఖాతాలు వేస్తామని ఈ రకమైన అరగెన్స్ కనుక చూపెట్టక చాలా హ్యూమిలిటీ ప్రదర్శించి, ఎప్పుడు కూడా ఎన్నికల్లో అధికారం వచ్చిన వాడు ఎక్కువ హ్యూమిలిటీ చూపెట్టాలి. చూపెట్టి విమర్శల్ని కూడా ఎంకరేజ్ చేసి ఆ విమర్శల నుంచి తన తప్పులు సరి చేసుకునే దృక్పథాన్ని కనుక తెలుగుదేశం ప్రదర్శిస్తే ఇంకో 10 ఏళ్ల పాటు తెలుగుదేశం ఉంటుంది. లేకపోతే ఎంత వేగంగా జగన్మోహన్ రెడ్డి పెరిగాడో అంత వేగంగా తగ్గాడు కదా. అవును. అంటే 151కి వచ్చాడు, టీడీపీ 23 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. అదే సార్, ఇప్పుడు 23లోనే ఉన్నారు వీళ్ళు ప్రెసెంట్. ఎగ్జాక్ట్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరగన్ ప్రదేశ్ జనం యాక్సెప్ట్ చేయలేదు. అదే చిన్న సమస్య. సార్ లేటెస్ట్ చెప్తాను, వైసీపీ 23 స్థానాల్లో లీడ్లో ఉంది, టీడీపీ 127 స్థానాల్లో లీడ్లో ఉంది, జనసేన 18 స్థానాల్లో లీడ్లో ఉంది, 6 స్థానాల్లో బీజేపీ. ఎగ్జాక్ట్లీ 151. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎద్దేవా చేసేవారు. అవును. అంటే అరగెన్స్ ఎప్పుడు కూడా జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే డే 1 ప్రజావేదిక కూల్చాడు. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రజావేదిక కూల్చాడు. కృష్ణానది తీరాన ఉన్న అక్రమ కట్టడాలు ఏవైనా ముట్టుకుంటాడా లేడా అని. ఏమి ముట్టుకోలే కదా, ఒక్కడు కూడా ముట్టుకోలే. సో ఎప్పుడు కూడా కేసీఆర్ విషయంలో కూడా విశ్లేషణ చేశాం. ప్రజలు అవినీతినైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి గురించి వ్యాఖ్యలు. సో ఎప్పటికప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాం, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని గుర్తించరు. ఇప్పుడు టీడీపీ తప్పులు చెప్పాం, వైసీపీ తప్పులు చెప్పాం, అవును, కానీ ఎవరు కూడా గుర్తించరు. ఎవరు కూడా గుర్తించకుండా ఏం చేస్తారంటే
తమది రైట్ అయినప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూడండి మా అన్ని రైట్ అనేది చూడగా మేము చేసిన తప్పులు కూడా ఏం లేవంటారు కానీ అది నిజం కాదు.